ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధ్యానం వర్క్షాప్ 41 డేస్లో భాగంగా నేడు 18వ రోజు. ఈరోజు మనకు ధ్యాన సందేశం ఇవ్వడానికి నరేంద్ర అసూరి గారు ఆదిలాబాద్ నుంచి మనకు వచ్చారు. యాజ్ యూజువల్గా మొదట మనము 30 మినిట్స్ ధ్యానం చేస్తాం. ధ్యానం అనంతరము వారి యొక్క సందేశం తీసుకున్న ఫ్రెండ్స్ అందరూ ధ్యానంలో కూర్చుందాం. ధ్యానాన్ని ప్రారంభించుకోవడం ముందు గురుదేవులు శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ, గురు పరంపరకు ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ సెషన్ ప్రారంభించుకున్న ఫ్రెండ్స్ అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. స్థిర సుఖ ఆసనం. చేతులు రెండు కలిపి వేలల్లో వేలించి కుర్చీలో కానీ సోఫాలో కానీ గోడ కానుకొని కానీ మీకు ఎలా వీలైతే అలా స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్నట్టయితే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోండి. గోడ కానుకొని కూర్చున్న సందర్భంలో కూడా కాళ్ళు క్రాస్ చేసుకోండి. ఎందుకు క్రాస్ చేయాలంటే మనం తీసుకున్న శక్తిని 80% కంటి చూపు ద్వారా ఖర్చు చేస్తాం. అంటే కళ్ళు మూయటం ద్వారా 80% ఎనర్జీని వృధా కావడాన్ని ఆపివేశాం. చేతులు రెండు ఇలా కలపడం ద్వారా చేతుల్లో 10% ఎనర్జీ బయటికి విడుదలవుతుంది. ఆ 10% ఎనర్జీని మనం ఆదా చేసాం. అంటే 90% శక్తిని ఆదా చేసాం. కాళ్ళు రెండు క్రాస్ చేయడం ద్వారా కాళ్ళ ద్వారా 10% ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఆ 10% ఎనర్జీ కూడా మనలోనే ఉంది. క్రాస్ చేయడం వల్ల అంటే కట్టి ద్వారా ఖర్చు అయ్యే 80%, చేతుల ద్వారా ఖర్చు అయ్యే 10%, కాళ్ళ ద్వారా ఖర్చు అయ్యే 10%, మొత్తం 100% ఎనర్జీని బయటికి పోకుండా మనము ఆపివేసినాము. అంటే ఫస్ట్ మన ఎనర్జీ సేవ్ చేసాం. మరి అలా కూర్చున్న తర్వాత మన శ్వాస మీద ధ్యాస ఉంచిన సందర్భంలో వస్తున్నటువంటి ఆలోచనను కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచడమే మన ధ్యాన విధానం. అలా ఆలోచనలు వెంట పరిగెట్టకుండా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాసను గమనిస్తున్నట్లయితే నిర్విషయ మనహ అంటే మనసులోని ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే మన మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోతాయో ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణమయ శక్తి మన బ్రహ్మరంధం గుండా మన లోపలికి ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన విశ్వశక్తి మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ సందర్భంలో కొందరికి మత్తుగా నిద్ర వచ్చినట్టుగా, కొందరికి తిమ్మిళ్ళు వచ్చినట్టుగా, కొందరి ఆవలింతలు వచ్చినట్టుగా, కొందరు ఊగుతున్నట్టుగా రకరకాల అనుభవాలు వస్తుంటాయి. అనుభవాలను అంతా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ ధ్యాన స్థితిలో ఉండాలి. ఆలోచనలు లేని స్థితే, మనసు లేని స్థితే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితికి తీసుకుపోయే మార్గమే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం కాదు, ధ్యాన స్థితికి తీసుకువెళ్ళే మార్గం శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానాన్ని బ్రహ్మర్షి పత్రిజీ వారు విస్తృతంగా ప్రచారం చేస్తూ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని స్వీకరించి కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ధ్యానులుగా మారారు. ఆ అవకాశం మనకు కూడా కలిగింది. అది కలిగిందంటే ఎవరో ఇచ్చింది కాదు, ఇది మనం చేసుకున్న ప్రయత్నం ద్వారా మన గత జన్మ సంస్కారం, మన ప్రస్తుత జీవన విధానం కేవలం మన వల్లనే మనం ఇక్కడికి రాగలం. ఏ ఒక్కరి పుణ్యం వలనో ఎవరో మనకి ఏమి ఇవ్వలేదు. మనకు అర్హత ఉంది కాబట్టి, మనలో ఆలోచన ఆ విధంగా ఉంది కాబట్టి, ఆ సామర్థ్యం మనలో ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి నేను ధ్యానం అందిస్తున్న వాడిని కాదు, మీరు నా ద్వారా ధ్యానం పొందుతున్న వారు కాదు. అని జస్ట్ గైడ్ అన్నట్టు. మార్గనిర్దేశం చేసే రోడ్డు పైన బోర్డు ఎలాంటిదో అలాగా నా పాత్ర అంతవరకే. పత్రిక సార్ చెప్తారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి మీ శ్వాసే మీ గురువు అంటారు. గురువు ఎవరే అంటే మీ శ్వాస. గురువు చెంత ఉండండి అంటారు, అంటే శ్వాస చెంత ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, కొనసాగిద్దాం. చక్కటి
మ్యూజిక్ అందిస్తాను. 30 మినిట్స్ మెడిటేషన్లో కూర్చున్నాను. చాలా ఫ్రీగా కూర్చోవాలి. శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి.
రోగములైనారు. ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతులు రెండు విడదీసి 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చక్కటి సులభమైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి గురు పరంపరకి ధన్యవాదాలు చేసుకున్నాం. ధ్యానం వర్క్షాప్ లో భాగంగా ఈరోజు 18వ రోజు. విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ధ్యాన సందేశం ఇవ్వడానికి నరేంద్ర అసూరి గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సార్, వారి యొక్క సందేశాన్ని ఈరోజు తీసుకున్నాం. ఫ్రెండ్స్, సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్. హ్యాండ్ ఓవర్ టు యూ సార్. కంటిన్యూ. నమస్తే సార్. కంటిన్యూ సార్. కంటిన్యూ. ఓకే, కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేయండి సార్. ఓకే, మీ వాయిస్ వినపడడం లేదు సార్. కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే. నా పేరు నరేంద్ర, మాది ఆదిలాబాద్. నల్గొండ ఆ మూలకైతే ఆదిలాబాద్ ఈ మూలకు ఉంటుంది. అందరిది నల్గొండ అనుకుంటాను. నల్గొండ ఉన్నారు సార్. నల్గొండ ఎక్కువ మొత్తం. ఓకే, సో నల్గొండ ఆ మూలకైతే ఆదిలాబాద్ ఈ మూలకు ఉంటుంది. సో మనందరినీ కలిపినటువంటి ఆ ధ్యానాన్ని మనకు అందజేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంత కోటి ప్రణామాలు. ఈరోజు ఈ సెషన్ కి నన్ను ఆహ్వానించినటువంటి జి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక గెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో. వృత్తిరీత్యా 2007లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఒక 5 నిమిషాలు నా గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ధ్యానంలోకి రాకటే ముందు నా జీవితం అంతా కూడా మనందరికీ తెలిసిందే, జనరల్ గా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే జీవితం కాస్త శృతి మించి ఉండేది. తినడము, తాగడము, పేకాట, ఈ మూడే నా లైఫ్ గా ఉండేది 2007 కట్టం. అవి మామూలుగా ఒక స్థితిలో ఉంటే పర్లేదు, కానీ శృతి మించిపోయి ఉండేవి.
దాని ద్వారా దాదాపు ఒక 9 నుంచి 10 సంవత్సరాలు ఏ సమయం అయితే నా లైఫ్ లో చాలా విలువైందో ఆ సమయాన్నంతా కూడా దానిలోనే గడిపేస్తాను. సో అలా గడపడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో రకాల సమస్యలతోటి నిండి ఉండేది నా లైఫ్ అంతా కూడా. నా సమస్యలన్నీ కూడా ఎంత తీవ్రంగా అయ్యాయనంటే ఒకనొక టైంలో నా లైఫ్ ఎండ్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా సూసైడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎందుకు ఈ లైఫ్, ఒకసారి కళ్ళు మూసుకుంటే పోతుంది కదా, గొడవ ఇంకేం ఉండదు, వచ్చే జన్మ ఏదైనా ఉంటే ఏ కోటేశ్వరుడి ఇంట్లోనో లేదా ఇంకేదో చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుందాం, ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడేమో అని నమ్మకం కూడా ఉండేది కాదు. ఒకవేళ ఉంటే అడుగుదాం, ఇలా ఆలోచనలు ఉండేది నాకు. ఆ సమయంలో నేను ఏం చేసుకుందాం అనుకున్నాను లైఫ్. ఆ సమయంలో 2007లో నాకు ధ్యానం లభించింది మా ఆవిడ ద్వారానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు 3 సంవత్సరాలు నువ్వు ధ్యానం చేయి అని నన్ను కోరుతూ ఉండేది. నేను ధ్యానం చేసేవాడిని కాదు. నేను పూర్తిగా ముందు నుంచి ఒక నాస్తికవాదంలో జీవించాను. నా ఆలోచన అంతా కూడా భగవంతుడు లేడు, ధ్యానం లేడు, దేవుడు లేడు, ఏమీ లేవు అని ఒకనొక నాస్తికవాదంలో నేనంతా ఉండేవాడు. నా ఆలోచన అంతా కూడా. సో ఆ టైంలో తను ధ్యానం చేయమని చెప్తే నేను ధ్యానం చేయలేదు సరికదా, నువ్వు ధ్యానం చేస్తే నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. ఇంకెప్పుడైనా నాకు నువ్వు ధ్యానం చేసినట్టు కనపడితే కనుక నిన్ను డైరెక్ట్ తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. తెలీదు ధ్యానం గురించి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, దాదాపుగా ప్రతిరోజు ఒక 10 నుంచి 15 టాబ్లెట్స్ వాడేవాడు. నాకున్న ఆ సమస్యల్ని తప్పించుకోవడానికి రాత్రి అయితే తాగడం, ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలా గడుస్తూ ఉండేది. సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయాను. దాదాపు ఒక 3-4 సైకియాట్రిస్టులను కూడా కలవడం జరిగింది, సైకాలజిస్టులను కూడా కలవడం జరిగింది. అవి ఏమీ నాకు ఆ ఫలితాన్ని ఇవ్వలేదు. జీవితం అలాగే ఉంది. ఇంకా మరింతగా దిగజారిపోతుంది జీవితం. ఆర్థిక సమస్యలు, తెల్లారుజామున వరకు తాగొస్తే ఏ భార్య కూడా హారతి ఇంట్లో పిలవదు. ఆ సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో. దాని పట్ల ఉద్యోగంలో పూర్తిగా దృష్టి పెట్టలేకపోయేవాడిని, అక్కడ సమస్యలు. అన్ని తాళాలకి 100 తాళాలకు ఒకే తాళం చేయవన్నట్టుగా 2007లో నేను కాస్త బలవంతంగానే వచ్చాను, కానీ ధ్యానంలోకి వచ్చాను. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చాను, పూర్తి శాకాహారిగా మారిపోయాను. 2007 తిరువన్నామలై డిసెంబర్ 27 నాడు మొట్టమొదటిసారి నేను ధ్యానం చేశాను. మొట్టమొదటిసారి పత్రిజీ సమక్షంలో తిరువన్నామలైలో ధ్యానం చేయడం జరిగింది. దాని తర్వాత నా జీవితం అంతా కూడా క్రమక్రమంగా మారుతూ ఈ రోజు పూర్తిగా ధ్యాన సేవకి అంకితం కావాలి. ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా ఎక్కువ సమయాన్ని ధ్యాన సేవలను గడిపే అవకాశం నాకు దొరికింది. సో ఆ విధంగా ఈ రోజు వరకు నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేను. గత 14 సంవత్సరాలుగా నాకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కొన్ని చెప్పుకోగలిగేటివి, కొన్ని చెప్పుకోలేవు.
ఇంక్లూడింగ్ స్కిన్ డిసీజెస్ లాంటివి. సో వాటన్నిటి నుంచి నేను క్రమక్రమంగా బయటకు మొదట్లో అర్థమయ్యేది కాదు నేను ధ్యానం ఎందుకు చేస్తున్నాను. ధ్యానం అనేది అసలు ఎవరైనా ఎందుకు చేయాలి నాకు నమ్మకం ఉండేది కాదు. యాక్చువల్గా కూడా నమ్మకం ఉండేది కాదు. ప్రారంభించాను లోపల నుంచి వచ్చిన ఒక ఆలోచనతో, లోపల నుంచి ఎవరో చెప్పారు, నా లోపల నుంచి నాకే, నరేంద్ర ఇంకా ధ్యానం చేయాలని మానేసి అని. సో పత్రిజీ చెప్పాడు అక్కడ. ఎందుకో అప్పటి వరకు నాస్తికుడుగా ఉన్నటువంటి నాకు ఎవరైనా గురువు పేరు ఎత్తితేనే ఒక రకమైన తిరస్కార భావం ఉండేది నా లోపల. ఎవరైనా గడ్డం పెంచుకొని ఏదైనా మాటలు చెప్తే వాళ్ళ మాటలు వినకూడదు అంతే. వాళ్ళందరినీ జనాల్ని మోసం చేయడానికే ఉన్నాడు అనే ఒకనొక ఆ భావనలో ఉన్న నాకు మొట్టమొదటిసారి పత్రిజీ నోటి నుంచి మాటలు విన్నాను. మొట్టమొదటిసారి నేను విన్న మాటలు ఏంటంటే, ఏ దేవుడు లేడు, నువ్వే దేవుడు. ఆ రోజు ఇక్కడ అందరూ టీచర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడని పిల్లగాన్ని మీరు స్కూల్కి ఎంత బలవంతంగా తీసుకొస్తారో అంత బలవంతంగా నన్ను అక్కడ తీసుకెళ్ళింది. సో అలా చెప్పడం జరిగింది. దేవుడు ఎవరు లేడంటున్నాడు, గురువు స్థానంలో ఉండి దేవుడు లేడంటున్నాడు, మీరే దేవుళ్ళు అంటున్నాడు. అప్పటి వరకు నేను విన్నవన్నీ కూడా ఆ గురువు ఇంకొక దేవుడిని చూపిస్తారని చెప్పడము, లేదా ఆ గురువుని ఇతరులు దేవుడిగా భావించడం, ఈ రెండే చూశాను నేను. కానీ మొట్టమొదటిసారి ఒకరి నోటి నుంచి దేవుడు లేడు అని చెప్పారు. దాని తర్వాత ఏ గురువు లేడు అని చెప్పారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. అప్పటి వరకు మా ఇంట్లో నాకు అందరితో తిట్లే. ఎందుకంటే ఏ గురువుకి దండం పెట్టేవాడిని కాదు, ఏ దేవుడికి గుడికి వెళ్ళి మొక్కేవాడిని కాదు. మా ఇంట్లో చక్కటి వైష్ణవ సాంప్రదాయం ఉండేది, పూజలు పునస్కారాలు, మడి ఆచారాలు. మా ఇంట్లో మా బ్రదర్ సిస్టర్ అందరూ బాగానే ఉన్నారు, ఎక్సెప్ట్ మై సెల్ఫ్. నేను ఒక్కటి మాత్రమే కాస్త అంత డిఫరెంట్ క్యారెక్టర్ గా ఉండేది, అందరిలో కలవలేకపోయాను. ఎందుకంటే నా ఆలోచనలు నా భావాలు ఎవరితో కలిసేటివి కావు. నా చుట్టూ ఉన్న సమాజం కూడా ఆ దేవుడిని నమ్మే స్థితిలోనే ఉంది. దేవుడు అంటే గుళ్ళోనే ఉన్నాడు, ఇంకెక్కడో ఉన్నాడు. దేవుడు అనేవాడు మా కోరికలు తీర్చే యంత్రం. నన్ను చాలాసార్లు బలవంతంగా తిరుపతి తీసుకెళ్లడం జరిగింది, కానీ నేను ఎప్పుడు తలనీలాలు ఇవ్వలేదు. తలనీలాలు ఇచ్చే వాళ్ళకి ఇదే క్వశ్చన్ వేసేవాడిని. ఇప్పుడు నువ్వు తలనీలాలు ఇచ్చిన తర్వాత నీ తల మీద తిరిగి వెంట్రుకలు రావు అని అంటే నువ్వు తలనీలాలు ఇస్తావా? ఇంకా రావు, నీకు జన్మలో వెంట్రుకలు రావు, నువ్వు మొత్తం శాశ్వతంగా దేవుడికే ఇచ్చేసినావు, నీ లోపల అహంకారం పోవాలి అవన్నీ చెప్తున్నావు కదా. మరి దేవుడికి శాశ్వతంగా తలనీలాలు ఇచ్చేసి అలా రావు అని అనుకుంటే నువ్వు ఇస్తావా అంటే వాళ్ళు ఇయ్యం, అట్లెట్లా ఇస్తాం. మరి 2 నెలలు 3 నెలల్లో పెరిగే వెంట్రుకలకి నువ్వు ఇంత పెద్ద లిస్టు పట్టుకెళ్ళి దేవుని దగ్గర కొలుస్తావే. చేసేటి అన్నేమో బయట ఏదో పనులు, దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని గడుపుకోవడానికి ఇస్తావు, అది లంచంగా ఇస్తావు. నువ్వు నాకు అది నేను నీకు ఇది ఇస్తా. సో దేవుడితో మీరు వ్యాపారం చేస్తున్నారు కదా అని వాదించే నేను ఎప్పుడైతే పత్రిజీ నోటి నుంచి ఆ మాటలు విన్నానో, ఎందుకో ఏదో ఉంది తను చెప్పే మాటలలో అనిపించింది. అప్పటి వరకు నేను ఎవరి మాటలు వినలేదండి నా 34-35 years లైఫ్ లో. ఈవెన్ మా మదర్ ఫాదర్ మాటలు కూడా వినలేదు. చాలా ఎడమెంట్, సో స్టబన్. నేను అనుకున్నది నాకు కావాలంటే, అని నేను చెప్పేది ఎప్పుడు వేరే వాళ్ళు వినాలి తప్పితే వేరే వాళ్ళు చెప్పేది నేను వినను అనేంత మొండి. అలా ఉన్న నాకు మొట్టమొదటిసారి సార్ మాట వినాలని టైం ఎంత వరకు ఉందండి మనకు శ్రీనివాస్ గారు? మీరు అన్మ్యూట్ కావాలి.
about 5:15 to 5:20. 5:15 to 5:20. ఓకే రైట్. సో అక్కడ మొట్టమొదటిసారిగా ధ్యానం చేసిన తర్వాత నా లైఫ్ అనేది పూర్తిగా మారిపోయింది. సో ఈరోజు మీ అందరితో ఈ విధంగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఈరోజు మన టాపిక్ అప్పో దీపో భవ. చెప్పినట్టు మీరు చూడండి, ప్రపంచం మొత్తం కూడా ఎవరో నన్ను ఆదుకోవాలి, ఎవరో నాకున్న కష్టాల్ని తీర్చాలి, నువ్వే ఇక నా కష్టాలని తీర్చు అన్న భావనలో ఉంది. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం తన చివరి మాటలు అప్పో దీపో భవ తన శిష్యుడు ఆనందుడితో చెప్తాడన్నమాట. అప్పో దీపో. సో ఈ యొక్క సూత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సూత్రం అందరికీ అర్థం కాలేదు ఇంకా 2500 సంవత్సరాల తర్వాత. అప్పో దీపో భవ అంటే ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. నీ దీపాన్ని ఇంకెవరు వెలిగించలేరు అని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు అంటే 100% బుద్ధి వికసించిన వాడు, 100% పరిపూర్ణమైన బుద్ధితో జీవించేవాడు. సో ఆ పరిపూర్ణమైన బుద్ధితో జీవించే ఆ బుద్ధుడి నోటి నుంచి వచ్చినటువంటి చివరి మాటలు అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే వెలుగువిక. సమస్త మానవాళికి ఆ బుద్ధుడు ఇచ్చినటువంటి పరమ సందేశం అప్పో దీపో భవ. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎంబ్లంలో మెయిన్గా ఉంది. మెయిన్ క్యాప్షన్ PSSM కి అప్పో దీపో భవ. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటే ఇంకేమీ లేదు. ఇంకెవరో ఉద్ధరిస్తారు అని వారి జీవితాన్ని, వారి చేతులలో మన జీవితాన్ని పెడితే కనుక అది పూర్తిగా ఒక పరాధీనతమైనటువంటి ఆ లైఫ్ అవుతుంది. కంప్లీట్ టోటల్లీ ఇండిపెండెంట్. జనరల్లీ ఇక్కడ మనము ధ్యానంలోకి రాకట పూర్వము ఎవరైతే పూజా పునస్కారాలు, ఆచారాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు, జపాలు, తపాలు, స్తోత్రాలు వీటిలలో ఉన్నారో వీటన్నింటి యొక్క లక్ష్యం కూడా ఏంటి అని అంటే నన్ను వచ్చి నువ్వు ఉద్ధరించు, నువ్వు వచ్చి నన్ను ఉద్ధరించు. ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ పరమ సత్యం ఏంటనంటే నిన్ను ఎవరు ఉద్ధరించలేరు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా స్వయంగా భగవద్గీతలో చెప్తాడు, ఉద్ధరేతాత్మనాత్మానం ఆత్మానం అవసాదయు. బుద్ధుడు అప్పో దీపో భవ అని చెప్పాడు, కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, ఆత్మైవ ఆత్మను బంధు ఆత్మైవ రిపురాత్మ. సో బుద్ధుడు అప్పో దీపో భవ అని చెప్పాడు, కృష్ణుడు ఉద్ధరేతాత్మనాత్మానం అని చెప్పాడు. జీసస్ క్రైస్ట్ యాజ్ యు సా సో యు రీప్ అని చెప్పాడు. ఏ విత్తనాన్ని అయితే విత్తుతావో ఆ ఫలాన్ని కోసుకుంటావు. అంటే నువ్వు ఏ పని చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందుతావు. అందుకే పత్రిక చాలా సింపుల్ గా చెప్పాడు, విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి
వెళ్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒకటే, ఏంటి అని అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నీ దుఃఖాన్ని నువ్వే పోగొట్టుకోవాలి, నీ కష్టాన్ని నువ్వే పోగొట్టుకోవాలి, నీ ఆనందాన్ని నువ్వే సంపాదించుకోవాలి. అంతా నీ చేతులలోనే ఉంది. అందుకే జనరల్లీ మనం వింటూ ఉంటాం, ఎవరికి వారే యమునా తీరే అని. గమనించండి, ఎవరికి వారే యమునా తీరే అని ఎందుకన్నారు? ఎవరికి వారే గంగే తీరేయో, ఎవరికి వారే ఇంకేదో తీరేయో చెప్పొచ్చు కదా. ఎవరికి వారే యమునా తీరని ఎందుకన్నారంటే, యమునా తీరంలో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఆత్మస్థితిలో జీవిస్తున్నవాడు. అంటే ఆత్మస్థితిలో ఎవరికి వారే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేతాత్మనాత్మాన, నీ ఆత్మని ఎవరు ఉద్ధరించలేరు, నీ ఆత్మని నీవే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయే, నీ ఆత్మని నీవు దిగజార్చుకోకూడదు. ఇక్కడ ఆత్మని దిగజార్చుకోవడం అంటే ఏంటి అంటే, చేయవలసిన పనులు చేయకుండా ఉండడము, చేయకూడని పనులు చేయడం. చేయకూడని పనులు ఏంటయ్యా అనంటే హింస, మనందరికీ తెలుసు అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాలలో ఉన్నతమైనది అహింస. సో ఈ అహింసాయుత జీవన విధానం జీవించాలి. ఏ జంతువుని మన ఆహారం కోసం చంపకూడదు, ఏ పక్షిని మన ఆహారం కోసం చంపకూడదు. అలా చంపితే మనం పాపకర్మల్ని మూటగట్టుకుంటాము. ఆ పాపకర్మల్ని తిరిగి మనమే అనుభవించాలి. ఆ పాపకర్మల్ని ఎవరూ తొలగించరు, గుర్తుంచుకోండి. నీవే తొలగించుకోవాలి. ఆ పాపకర్మను తొలగించుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం. ఆత్మైవ ఆత్మలో బంధువు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అప్పుడు నీ ఆత్మ నీకు బంధువుగా ఉంటుంది. ఆత్మైవ రిపురాత్మనః. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయకుండా ఆ పాపకర్మల్ని మూటగట్టుకుని నువ్వు నీ జీవితాన్ని జీవిస్తూ ఉంటావో అప్పుడు నీ ఆత్మే నీ శత్రువుగా మారుతుంది. అందుకే దుఃఖంలో ఉంటావు. ఇక్కడ ఆలోచించి చూడండి. నేను మీకు ఏదైనా చెప్పగలను, ధ్యానం చేయమని చెప్పగలను, కానీ నేను చేసే ధ్యానం మీకు అందదు. ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళ చేతికి నేను క్రికెట్ బ్యాట్ ఇవ్వగలను, కానీ వాళ్ళ ఆట వాళ్ళే ఆడుకోవాలి, వాళ్ళ మెలకువలు వాళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళ సాధన వాళ్ళే చేయాలి. అందుకే ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే కర్మే తీరే, ఎవరికి వారే సాధనే తీరే. ఎవరి కర్మ వారిదే, ఎవరి సాధన వారిదే. ఇప్పుడు అందరు టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ఆ టీచర్స్ అందరూ మీ స్కూల్కి ఒక పిల్లవాడు వస్తాడు, వాడు మీరు చెప్పింది వినడు, చదవడు, కానీ క్లాస్ రూమ్ లోకి రాగానే చక్కగా సరస్వతిదేవి ఫోటోకి దండం పెడతాడు, అగరత్తులు ముట్టిస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, కానీ మీరు చెప్పింది చదవడు, హోంవర్క్ చేయడు, ఏది వినడు, మీరు అడిగింది చెప్పడు. మీరు అతనికి 100 మార్కులు పాస్ చేస్తారా? అతను చేస్తుంది సరి అయినది అంటారా? నేను ఫ్లూట్ నేర్చుకోవాలని అనుకుంటాను, నాకు ఎవరైనా ఫ్లూట్ ఇవ్వగలరు కానీ
ఫ్లూట్ నేర్చుకోవాల్సింది నేనే కదా. మొత్తం టోటల్ ఈ యొక్క అవగాహన గురించి చెప్పేదే అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. బి ఎ లైట్ అంటు యువర్ సెల్ఫ్. నీకు నువ్వే వెలుగుగా. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన లైఫ్ లో ఉన్నటువంటి ఆ చీకటి తిడుతూ కూర్చున్నాం. ఇంకెవరో వచ్చి నా జీవితంలో వెళ్తూ నింపుతారని చూస్తూ ఉన్నాం. ప్రమిదం ఉంది, నూనె ఉంది, వత్తి ఉంది, అగ్గిపెట్టి నీ చేతిలోనే ఉంది, అంతా నీ చేతులలోనే ఉంది. కానీ ఎలా వెలిగించుకోవాలో తెలియడం లేదు. అలా మీకు తెలియచేసేదే ధ్యానం. ధ్యానం ద్వారానే మీ జీవితాన్ని మీరు వెలిగించుకోగలరు. మీ బుద్ధిని మీరే వికసింపజేసుకోవాలి. మీ శరీరాన్ని మీరే సంరక్షించుకోవాలి. ఈ శరీరం మీది, ఈ బుద్ధి మీది, మీరు సంరక్షించుకోవాలి. మన జీవితాన్ని మనమే బాగుపరుచుకోవాలి. ఎందుకు అనంటే నా జీవితానికి నేనే సృష్టికర్తను. అలాగే మీ జీవితాలకి మీరు సృష్టికర్తలు. ఎవరి జీవితానికి వారే సృష్టికర్తలు. గుర్తుంచుకోండి, యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఏ బ్రహ్మ మీ నుదుటి రాతని రాయడం లేదు. గుర్తుంచుకోండి, ఏ బ్రహ్మ రాయడం లేదు మీ నుదుటి రాతని. ఎవరో రాస్తున్నారని అనుకుంటున్నారు, కానీ లేదు. The most important thing, అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. ద మోస్ట్ ఈ యొక్క ఫార్ములా అర్థం కాలేదు కాబట్టి ప్రపంచం అంతా దుఃఖంలో ఉంది. అండ్ నా దుఃఖానికి కారణము వేరే వారిని తిడుతూ ఉన్నారు. ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడు మనం కొన్ని మాటలు అనుకుంటూ ఉంటాం. జనరల్లీ అందరూ అంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నాం కదా. అవి పరమ సత్యాలు, గుర్తుంచుకోండి. అవి ఉత్తుత్తి మాటలు కావు, యథాలాపంగా వచ్చినటువంటి మాటలు కావు. మనకి ఇతరుల జీవితం పట్ల చాలా శ్రద్ధ ఉంది, కానీ మన జీవితం పట్ల మనకి శ్రద్ధ లేదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా శ్రద్ధ చూపెడతాం, కానీ నీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి శ్రద్ధ చూపెడతాం. రమణ మహర్షి చెప్తాడు, నీ గురే గురువు అని. నీ గురి దేని పట్ల ఉండాలి? నీ జీవితం పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. మీరు యాజ్ ఎ క్లాస్ టీచర్ గా ఒక క్లాస్ లో 50 మందికి పాఠాలు చెప్తారనుకుంటే దానిలో ఒక్కరో ఇద్దరు ఫస్ట్ క్లాస్ వస్తారు, మిగతా వారు ఎందుకు రారు? వాళ్ళకి శ్రద్ధ లేదు కాబట్టి. అలాగే మన జీవితం ఇంత దుఃఖభరితంగా ఎందుకు ఉంది అని అంటే మన జీవితం పట్ల మనకు శ్రద్ధ లేదు. మనం శ్రద్ధ ఉంది అని అనుకుంటే శ్రద్ధ కాదు. ఎందుకంటే we don't know how to make right choice. We don't know. మనకి మన జీవితంలో సరైన ఎంపిక ఏ విధంగా చేసుకోవాలన్న విషయం మనకి తెలియదు. ఎందుకు అనంటే we are far away from wisdom.
ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కి, ఆ ఆధ్యాత్మిక విజ్ఞానానికి చాలా దూరంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము మన జీవితంలో సరియైన దానిని ఎంచుకుంటాము. గుర్తుంచుకో, సరికాని దానిని ఎంచుకోము. ఎందుకంటే మనకి తెలిసిపోతుంది శాకాహారం అనేది నా శరీరానికి సరియైన ఎంపిక. సరియైన ఆలోచన చేయడం అనేది నా మనసుకి సరియైన ఎంపిక. వంద శాతం బుద్ధితో జీవించడం అనేది నా బుద్ధికి సరియైన ఎంపిక. ఆత్మజ్ఞానంతో జీవిస్తూ నాలోనే ఆ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే అంతటా ఉన్నటువంటి దేవుడు నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. ఎవరైనా అనొచ్చు కాక నాలోనూ దేవుడు ఎలా ఉన్నాడు. దానికి మళ్ళీ మనం భగవద్గీత దగ్గరికి వెళ్ళాలి. అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థిర అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతవచ్చు. అన్ని జీవులలోనూ నేనే ఉన్నాను. ఎలా ఉన్నాను? ఆత్మస్వరూపుడనే ఉన్నాను. మరి మీలోనే నాలో ఉన్నటువంటి దేవుడు ఆ కోడి మేకలో లేడా? ఒక దేవుడు ఇంకొక దేవుడిని కోసుకొని తినచ్చు అతని ఆహారం కోసం. నాకు తెలియదు అంతకంటే ముందు 14 సంవత్సరాల క్రితం తెలియదు నాకు. నేను నిరంతర మాంసాహారం ప్రతిరోజు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమే. కాబట్టి శాకాహారమే నా సరైన ఎంపిక అని నేను శాకాహారం ఎంపిక చేసుకున్నాను. ధ్యానం చేయడమే నా యొక్క మనసుకి, నా యొక్క బుద్ధికి సరైన ఎంపిక అని ధ్యానం చేయడం ప్రారంభించాను. ధ్యానం గురించి చెప్పడమే నా ఆత్మ యొక్క ప్రగతికి సరైన ఎంపిక అని అర్థమైంది. అప్పుడు ధ్యానం గురించి అందరికీ చెప్పడం ప్రారంభించాను. సరైన ఎంపిక ఏదో నా జీవితానికి అర్థమైంది ధ్యానం చేయడం ద్వారా. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ లోపల ఆ ప్రజ్ఞ అనేది ఉదయిస్తుంది. సరైన ఎంపిక. సరైన ఎంపిక చేసుకోవాలంటే సరైన జ్ఞానం ఉండి తీరాలి. సరైన జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యము అంటే ఇలా ఏ విధంగా సత్యం తెలిసినటువంటి వారితో కాస్త సమయాన్ని గడపడం. ఇరవై 24 గంటలు మనం ఏవేవో పనులు చేస్తూ ఉంటాం. రోజులో కనీసం 1 గంట 2 గంటలు మన కోసం మనం పని చేసుకోవాలి. ఎందుకు అనంటే మన జీవితము అనేది మన ఎంపిక. మీ జీవితము మీ ఎంపిక. మీరు మీ దీపాన్ని మీరు వెలిగించాలని నిర్ణయించుకుంటారో, వెలిగించుకోవాలని నిర్ణయించుకుంటారో, లేదా ఇంకా నేను పరాధీనతలోనే ఉంటాను, ఇంకా ఒక ప్రాణ బుక్కుగానే ఉంటాను, నేను ఇంకా ఎవరి దగ్గర దేహి అని యాచించుకుంటూ ఉంటాను అని అనుకుంటారు. మీ ఎంపిక. ఎవరి జ్ఞానం ప్రకారము వారి ఎంపిక ఉంటుంది. ఎవరి జ్ఞానం ప్రకారం వారి ఎంపిక. నథింగ్ ఈజ్ రాంగ్. ఏది తప్పు కాదండి, ఏది తప్పు కాదు. నథింగ్ ఈజ్ రాంగ్. ఎల్కేజీలో ఉన్నవాడు ఎల్కేజీ పాఠాలు నేర్చుకుంటాడు, యూనివర్సిటీకి వెళ్ళినవాడు యూనివర్సిటీ పాఠాలు నేర్చుకుంటాడు. ఇద్దరు సరైన పాఠాలను నేర్చుకుంటున్నారు వారి వారి స్థితులను బట్టి. ఎంత వేగంగా మనం పాఠాలు నేర్చుకుంటే, ఎంత శ్రద్ధతో మనం పాఠాలు నేర్చుకుంటే మన ఈ ఆత్మ యొక్క పురోగతి, మన ఆత్మ యొక్క చైతన్య విస్తరణ అనేది ఉంటుంది. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడనంటే, సాధన చేయండి, సమ్యక్ సాధన, సరియైన సాధన. సరియైన సాధన అనేది ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస.
అంటే నీ సహజమైన సరళమైన శ్వాసను నేను గమనిస్తూ కూర్చోవడము, కనీసం ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు, రోజుకి 2 సార్లు కనీసం. నీ గురి ఉండాలి, నీ శ్వాసపైనే నీ గురి ఉండాలి. అప్పుడు నీ శ్వాస నీ గురువులాగా మారుతుంది. ఆ గురువు మీద పెట్టినటువంటి శ్రద్ధ నీ జీవితాన్ని సరిచేస్తుంది. నా జీవితం అదే విధంగా సరి అయింది. ఒక గొంగళి పురుగులాగా ఉన్నటువంటి ఒకానొక జీవితం ఒక బటర్ఫ్లై లాగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అక్కడి నుంచే వచ్చింది. సీతాకోచిలుక ప్రత్యేకంగా ఎక్కడి నుంచో పుట్టలేదండి. ఒక గొంగళి పురుగు స్థితి నుంచి మారింది. గొంగళి పురుగు స్థితిలో ఉన్నప్పుడు బా అంటాము, అది సీతాకోచిలుక స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి పరిగెడతాము. ఎంతో ఆనందం వేస్తుంది. అది ఆత్మస్థితి. సో ధ్యానం ద్వారా గొంగళి పురుగు అన్నటువంటి ఒకానొక ఆత్మ సీతాకోచిలుక లాగా మారుతుంది. నిరంతరం మన జీవితం ఆనందంతో నిండుతుంది. మన జీవితము పరాధీనతలో ఉండదు. మన జీవితం మన ఆధీనంలో ఉంటుంది. మన జీవితం మన ఆధీనంలో ఉండాలంటే నీ శ్వాస నీ ఆధీనంలో ఉండాలి. ద బెస్ట్ ఫార్ములా. వాట్ ఎవర్ I experienced in these 14 years. ఇక్కడ మనకి చాలా విషయాలు అవగాహన చేసుకోవాల్సింది. కానీ 5:15 టైం పోయింది. సో బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీ దీపాన్ని నీవే వెలిగించుకో. అక్కడ బుద్ధుడు ఆనందంతో చెప్పలేదండి, నీ జీవితాన్ని నేను వెలిగిస్తాను, నేను పైకి వెళ్ళిన తర్వాత నేను నీకు ఆశీర్వాదాలు కానీ ఇవన్నీ పంపిస్తాను, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తాను నీ జీవితాన్ని బాగుపరచమని అని చెప్పలేదండి. నీ జీవితాన్ని నీవే వెలిగించుకో అని చెప్పారు. ఇది బుద్ధుడి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. అని బుద్ధుడు తప్పు చెప్పడు. ఉద్ధరేత ఆత్మ నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకొని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు తప్పు చెప్పడు. ఇంపార్టెంట్ థింగ్. సో మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకుందాం, మన దీపాన్ని మనమే వెలిగించుకుందాం. అందరము ధ్యానం చేద్దాం, అందరికీ ధ్యానం గురించి చెప్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, మీతో పాటు 2 మాటలు పంచుకునేవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేందర్ సార్ చాలా అమూల్యమైన సమయం ఇచ్చి చక్కటి సందేశం ఇచ్చారు సార్. మా క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా, ధ్యాన శిక్షలో పాల్గొనే వాళ్ళు కూడా మాస్టర్స్ అయితే సందేశాన్ని ఇస్తారు, వారి పాయింట్స్ కూడా రాసుకుంటారు సార్. వాళ్ళు వాటిని ఒక వినడం కాకుండా రాసుకుని మరణం కూడా చేస్తున్నారు. దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓకేనా సార్? ఓకే. అలాగే ఈరోజు మీరు చెప్పిన కొన్ని నేను నోట్ చేసుకున్నాను సార్ పాయింట్స్. ఒకసారి మళ్ళీ మీరు 2007లో ధ్యానంలోకి వచ్చారని చెప్పారు సార్. మీరు యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్నాను తెలియజేశారు. అంతకుముందు ధ్యానానికి ముందు మీరు ఒక నాస్తికత్వంలో ఉన్నాను, ధ్యానం అంటే అంత ఆసక్తి లేదు, ఆ విధంగా ఉంటూ జీవితంలో అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్టు రకరకాల సమస్యలతో ఉంటూ జీవితాన్ని వదిలేద్దాం అనే స్థితిలో కూడా వెళ్ళిపోయారనే విషయాన్ని మీకు తెలియజేశారు సార్. మీ మిసెస్ ద్వారా, మీరు మీ మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చాను తెలియజేశారు. అయితే అంతకుముందు మీ స్థితి ఎలా ఉందంటే, ధ్యానం చేస్తే నేను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తా అన్నటువంటి స్థితిలో మీరుండి ధ్యానంలోకి వచ్చారంటే
అని వచ్చి దాని ఫలితాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు సార్. 2007 డిసెంబర్ 27 తిరువన్నామలైలో పత్రిజీ వారు చేయించినటువంటి ధ్యానంలో మొదటిసారి మీ ధ్యానంలో పాల్గొన్నాను అని చెప్పడం మీ మొదటిసారి పాల్గొన్న విషయం తెలియదు సార్. లాస్ట్ 14 years గా మీరు వితౌట్ ఎనీ టాబ్లెట్ మీరు ధ్యాన జీవితంలో ఆనందమయంగా ఆహ్లాదంగా జీవిస్తూ ఈ ధ్యానాన్ని అందరికి అందిస్తూ ఉన్న విషయాన్ని కూడా మీరు చెప్పారు. గురువు అంటే ఈ గడ్డాలు పెంచుకోండి, వాళ్ళు ఏదో డబ్బుల కోసం ఏదో మాయ చేయడానికో పరాధీనులుగా చేయడానికో ఉంటారనే భావన మీలో మొదట ఉండేది. పత్రిజీ గారిని కలిసినప్పుడు పత్రిజీ గారి శ్వాసే మీ గురువు, దేవుడు అనేవారు ప్రత్యేకంగా ఏం లేదు, నీవే దేవుడు అని చెప్పిన విషయాలు మిమ్మల్ని ఆకర్షించిన అనే విషయం మాకు అర్థమైంది సార్. సహజంగా ప్రపంచంలో దేవుడు అంటే ఎలాంటి భావన ఉందంటే కోరికలు తీర్చేవాడు భగవంతుడు అనే యంత్రం, కోరికలు తీర్చేవాడు భగవంతుడు ఒక యంత్రంలా భావిస్తున్నటువంటి భావన ఉందనే విషయాన్ని మీరు చెప్పారు. ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్టయితే అప్పో దీపోవా, బుద్ధుడు ఆనందుడికి చివరిగా చెప్పినటువంటి మాటలు అప్పో దీపోవా చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ సార్ ఇది. మాకు 100% బుద్ధిని వికసింప చేసుకున్నవాడు, 100% బుద్ధిని వినియోగించేవాడు బుద్ధుడు అని తెలియజేశారు సార్. పరిపూర్ణమైన బుద్ధితో జీవించేవాడే బుద్ధుడు. నిన్ను నీవు ఉద్ధరించుకో. ఏ గుడిలో దేవుడినో ఏ గురువునో ఎవరినో ఆశ్రయిస్తే అది పరాధీనత, వారు ఎవరు ఉద్ధరించలేరు. నా జీవితాన్ని నేనే ఉద్ధరించుకోవాలి, నా జీవితాన్ని వెలుగు నేనే కావాలి తప్పితే వేరొకరు కారు. మరి దీనికి మార్గము ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎలా మారుతుందో ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం ఆ విధంగా పరివర్తనం చెందుతున్న విషయాన్ని చక్కగా తెలియజేస్తారు. అలాగే బుద్ధుడు చెప్పినట్టుగానే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉత్తరేది ఆత్మ ఆత్మానం అన్న విషయం కూడా ఇదే విషయం తెలియజేస్తుంది. అలాగే జీసస్ చెప్పిన ఏ విత్తనం అయితే నాటుతావో ఆ పంటే నువ్వు కోసుకుంటావని, అంటే అంతా మనలోనే ఉంది అన్న విషయాన్ని, మనమే దానికి కారకమైన విషయాన్ని, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే విషయాన్ని మీరు చక్కగా చెప్పారు. అలాగే ఏ జీవిని ఆహారం కొరకు కానీ ఇంకో రకం కానీ హింసించకూడదు. మానవదేహం సాకారం తీసుకోవడం మాత్రం నిర్మితమైంది. అహింస పరమోధర్మ అనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారు. ఎవరికి వారే యమునా తీరే. శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి ఎవరికి వారే ఆత్మస్థితిని చేరుకోవాలి గురువుని ఆశ్రయించి. ఎవరికి వారే కర్మే తీరే, వారి కర్మను అనుసరించే వారి జీవితం ఉంటుంది. అలాగే ఎవరికి వారే సాధన తీరే, వాళ్ళ సాధన అనుసరించి వారు పొందే జ్ఞానాన్ని ఉంటుందనే విషయాన్ని కూడా మీరు చెప్పారు సార్. ధ్యానం ద్వారానే ఎవరి జీవితాన్ని వారు వికసింపజేసుకోవాలి, ఎవరి జీవితానికి వారే సృష్టికర్త. మన తలరాతను ఎక్కడో బ్రహ్మదేవుడు కూర్చొని రాయటం లేదు, మనమే మన తలరాతను రాసుకొని వస్తున్నాం. పూర్వ జన్మ కర్మానుసారం కొన్ని కర్మలు రాసుకొని, అలాగే ఈ జన్మలో చేయాల్సిన పనులను మనం ఇక్కడ వర్తమానంలో జీవిస్తూ ధ్యానం చేస్తున్నట్టయితే ఆ బుద్ధిని సరైన విధంగా వినియోగిస్తూ సరైన ఆహారం తీసుకుంటూ సరైన ఆలోచనతో సరైన బుద్ధితో సరైన జీవితం జీవించగలుగుతారని చెప్పారు సార్. అలాగే ధ్యానం, స్వాధ్యాయం, సత్యన సాంగత్యం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అన్న విషయాన్ని కూడా తెలియజేశారు సార్. అలాగే చాలా మంచి విషయాలు చెప్పారు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్స్ అలాగే ధ్యానం గురించి సార్ని ఈరోజు చెప్పిన క్లాస్ విషయమై అన్మ్యూట్ చేసుకొని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అనసూయ మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సిహెచ్ మధు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మేడం. అనసూయ మేడం మాట్లాడండి. సార్ 18వ రోజు ధ్యాన సెషన్ కి హాజరైన మిత్రులకు, ఈ రోజు వచ్చిన నరేంద్ర మాస్టర్ గారికి, శ్రీనివాసులు మాస్టర్ గారికి నమస్కారాలండి. మీరు ఈరోజు చెప్పిన అప్పో దీపోభవ, బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే సార్. నమస్తే సార్. మీరు ఒక అంటే నాస్తిక తత్వం నుంచి ఈ ధ్యానం ద్వారా చాలా ఈ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి చాలా రీచ్ అయ్యారని. నెక్స్ట్ బుద్ధుడు చెప్పిన అప్పో దీపో భవ అనే దాన్ని చాలా బాగా, అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకో, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ పూజల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే
నువ్వు వచ్చి నన్ను ఉద్ధరించాలి అని దేవుణ్ణి మనం భగవంతుని కోరుకుంటున్నట్లు. అయితే అసలు మరి ఈ పూజా విధానం అనేది ధ్యానంలో ఒక భాగమా, లేకపోతే పూజా విధానంలో ధ్యానం ఒక భాగమా? ఇదొకటి డౌట్ సార్ నాకు. పూజ వేరు, ధ్యానం వేరు నాకు. అంటే ఈ పూజలో ఈ మంత్రాలలో ధ్యానం సమర్పయామి అనేది ఒకటి వస్తుంది, అంటే అందులో ఒక భాగమా అనేది నాకు ఒక చిన్న డౌట్. ధ్యానం యొక్క విశిష్టత పూర్తిగా తెలియరాలేదు అక్కడ. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉత్తర గీతలో చెప్తాడన్నమాట. సార్ చెప్పు. పూజ కోటి సమస్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమూలయ. అంటే 1,000,000 సార్లు పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం, 1,000,000 సార్లు స్తోత్రం చేస్తే ఒకసారి చేసే జపానికి సమానం, 1,000,000 సార్లు జప సాధన చేస్తే మీరు ఒక్కసారి చేసే ధ్యానానికి సమానం. ఆ ధ్యానమే మిమ్మల్ని ఆ లయం వైపు అంటే మోక్ష స్థితిలోకి తీసుకెళ్తుంది అని. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేనేం చెప్పానంటే ప్రతిదీ సరి అయినదే. ఎవరి జ్ఞాన పరిధి మేరకు వారు వారి యొక్క కర్మలు, వ్యవహారాలు, వారి యొక్క పనులు అవన్నీ ఉంటాయి. ఒకానొక ఆత్మ చివరి జన్మలలో మాత్రమే ధ్యాన స్థాయికి చేరుకోబడుతుంది. అందుకే పతంజలి అష్టాంగ యోగ క్రమంలో కూడా ధ్యానం అనేది 7వ స్థితి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తరువాత ధ్యాన స్థితి. సో ధ్యానం తర్వాత డైరెక్ట్ సమాధి స్థితి. సో ఆ 7వ స్థితి ధ్యానం. అంతకంటే ముందు ఇవన్నీ ఉన్నాయి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ధ్యానం అనేది సమాధి స్థితికి చేరుకోవడానికి చిట్ట చివరి మెట్టు. దాని తర్వాత ఉండేది సమాధి స్థితి. సమాధి స్థితి అంటే ఎక్కడో ఏదో ఉండదు, అన్ని సమాధానాలు దొరికిన స్థితి. నా జీవితంలో దుఃఖం ఉంది, ఈ దుఃఖానికి కారణం ఏంటో తెలియదు కాబట్టి నేను ఇంకా మరింతగా దుఃఖంలోకి వెళ్తున్నాను. కానీ నా దుఃఖానికి కారణం తెలిసింది అనుకోండి, ఆ దుఃఖం ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి తిట్టారు, ఆ తిట్టడానికి కారణం ఏమనుకుంటాను, ఎంత ఆలోచించినా నా తప్పేమీ కనబడదు. ఒకవేళ నా తప్పు కనపడ్డా నేను తప్పు చేసినా కూడా ఇంత తిట్టాలా నన్ను అని అనుకుంటాను. కానీ ఎప్పుడైతే దానికి పరిపూర్ణమైన కారణం నేనే అని మీరు అంగీకరిస్తారో, ఆ పరిపూర్ణమైన యాక్సెప్టెన్స్ మన లోపల వస్తుందో, అప్పుడు దుఃఖం ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. సో కాబట్టి ఆ యొక్క కారణ కార్య సంబంధాలు అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, అర్థం చేసుకోకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. ధ్యానం ద్వారా మీకు ఇది అర్థం అవుతుంది. పూజ చేస్తున్నారు, దుఃఖంలో ఉన్నారుగా. జపాలు చేస్తున్నారు, దుఃఖంలో ఉన్నారుగా. చెప్పండి. ఎవరైనా చనిపోతారు, దుఃఖపడతారు. ఎందుకు? అయ్యో వాళ్ళు చనిపోయారు కదా అని. కానీ ఆ చనిపోయిన శరీరం దగ్గరే వినపడుతుంది, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నన్యాని గృహాతి నరోపరాణి. ఈ శరీరాన్ని పాత వస్త్రాన్ని మనం వదిలి కొత్త వస్త్రం వేసుకున్నట్టే ఈ శరీరాన్ని ఆత్మ వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుందని కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ వింటూ ఉంటాం, మనం ఏడుస్తూ ఉంటాం. మరి మీరు కొత్త శరీరం తీసుకోవడం అనేది ఆనందకరమా, బాధాకరమా? ఆనందకరం. మరి దానికి ఏడవడం ఎందుకు? అది తెలియక ఈ ధ్యానం అర్థం కాలేదు. ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అయ్యో నాకు కరోనా వచ్చిందని ఏడుస్తున్నాం, కానీ కరోనా ఎందుకు వచ్చింది? అంతకుముందు మనము ఈ ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తున్నాం. ఈ భూమి పైన ఏ జీవి వల్ల ప్రకృతి భయపడటం లేదు, నాశనం కావడం లేదు, కేవలం మనిషి వల్లనే. మరి దానికి ఫలితాన్ని అనుభవించాలిగా. యత్కర్మ తత్ఫలితం. ఈ కార్యకారణ సంబంధం అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే దుఃఖం పోతుంది, పూజలు చేస్తే దుఃఖం పోవట్లేదు. జపాలు, తపాలు, హోమాలు చేస్తున్నారు, దుఃఖం పోతుందా? పోలేదు. ఎందుకు అని అంటే వారికి ఆధ్యాత్మికత పట్ల సంపూర్ణమైన అవగాహన రాలేదు. అందుకే పూజలు ఒకానొక స్థితి, అవన్నీ దాటిన స్థితి ధ్యాన స్థితి. చిన్నప్పుడు మీ అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటాడు, ఆ బొమ్మను పట్టుకుని
గట్టిగా నా భార్యను కౌగులించుకుంటాను, నేను ఈ బొమ్మను పెళ్లి చేసుకుని అంటాడు. మీరేమంటారు? యా ఓకే నాన్న ఎంజాయ్ అంటారు. అవునా కాదా? అందరితో చెప్పుకొని సంబరపడతారు. ఓ నా కొడుకు చూసావా, నా 2 ఏళ్ల కొడుకు నా ఈ బొమ్మను చూపెట్టి నా పెళ్ళామంటాడని నవ్వుకుంటారు. నేను కానీ పరిపూర్ణ సత్యం ఏందో మీకు తెలుసు. మరి అబ్బాయి తప్ప అది కాదు, కాదు, వాడి స్థాయిలో అది సరైనది. కాబట్టి ఏది తప్పు కాదు. ధ్యానం చేస్తే ఉన్నతమైన విషయం ఏదో మనకు అర్థం అవుతుంది. అందుకే అందరూ ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి టాపిక్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేము వచ్చి అంటే రీసెంట్ గా ధ్యాన మార్గంలోకి వచ్చాను సార్. ఇలాంటి సజ్జన సాంగత్యం వల్ల చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలి. పత్రిజీ ఈ రోజు కూడా నిత్య విద్యార్థిగానే ఉంటాడు. ఈ రోజు కూడా ప్రతిరోజు పొద్దులేచి బుక్ చదువుతాడు. అందరము నిత్య విద్యార్థులు అన్నాడు. ప్రతిదీ నేర్చుకోవడమే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అనసూయ మేడం. శ్రీనివాస్ సార్ మాట్లాడండి సార్, అడ్మిట్ చేస్తున్నారు, మాట్లాడండి. సార్ మాట్లాడండి సార్, అడ్మిట్ చేస్తున్నారు మీరు. సార్ గారు మీరు అడ్మిట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. మీ వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని చూసే భాగ్యం దక్కుతుంది సార్. అంతా యా సార్, నౌ దట్స్ గుడ్. నమస్కారం సార్. నమస్తే సార్. మీ వీడియో నేను ఒక వారం రోజులే సార్ వినబట్టి క్లాసు. ఓ గ్రేట్ సార్. ఇప్పుడు వీడియో ఆన్ చేయలేదు. మీ మాట వీడియో ఆన్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. మీరు ఆ మాట అన్న తర్వాత నాకు అసలు ఐ డోంట్ ఆ మాట అన్న తర్వాత ఇక నేను ఏమంటే వీడియో ఆన్ చేశాను. ఎందుకంటే మాటల మీద నాకు అంత గౌరవం ఏర్పడుతుంది. గౌరవం ఏర్పడింది. అసలు నేను అసలు మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మాట్లాడితే నేను ఒక 3 నిమిషాలు మాట్లాడడం వల్ల మీరు వినే మాటలు నేను కోల్పోతా అనుకుని అసలు మాట్లాడబోదు కాదు. మీ వాయిస్ వినాలని కోరిక ఉన్నా. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ సార్. రియల్ నేను ఉన్న వాస్తవంగా మాట్లాడుతున్నాను. అట్లా ఇంకా మీరు ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన మాటలనే ఆచరించి మీరు ఎలా అయితే ఉన్నతమైన స్వభావాన్ని, ఉన్నతమైన ఆనందాన్ని పొందుతున్నారో అలాంటి ఆనందాన్ని మీ మాటలో అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారో మాటలో ఉన్న ఒక క్లారిటీ, అసలు దాని తడబాటు లేదు, చాలా క్లారిటీ, అసలు పూర్తి ఉన్నారు. ఎందుకు దాంట్లో కనీసం ఒక 10% అన్న సాధించాలన్న కోరిక కలుగుతుంది చూసిన తర్వాత నాకు. 10% కాదు, 100% సాధించుకుంటావు అని నాకు కలుగుతుంది సార్. సార్ మీ వెనక మీ యొక్క ఫోటో ఉంది సార్. ఆ ఫోటో యొక్క ఆంతర్యం కొంచెం చెప్పగలుగుతారా? వెనక మీ వెనక ఫోటో ఉంది. ఆ ఫోటో నేను మా మేడం అట్లా అలానా వచ్చేస్తారు. ఎందుకంటే ఇది మా ఇంట్లో ఆఫీస్ రూమ్ అన్నమాట, నాకు సెపరేట్. సో ఆదిలాబాద్ జిల్లా నుంచి మా నల్గొండ జిల్లా వారికి వెరీ గుడ్ సార్. ఎంత అద్భుతమైన మాకు ఇచ్చారు. అద్భుతమైన అసలు నేను చెప్పలేను సార్, పలాని విషయం చెప్పలేను. 1 to starting 1% to 100%, everyone perfect. I want to implement that one, only that I want to say. Thank you sir. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా, అలాగే ధ్యాన సాధనమున సర్వము సమకూరు ధరలోన. సర్వం సమకూరు అంటే ధర అంటే భూమి, ఈ భూమిలో దొరుకుతుంది, తర్వాత ఈ భూమి దాటిన తర్వాత కూడా దొరుకుతుంది. ధ్యానం అంత గొప్పది. మిమ్మల్ని చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది సార్, తృప్తి అనిపిస్తుంది అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ మాట్లాడండి సార్. మీరు
శ్రీనయ్ సార్ ఉన్నారా? శోభా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్, అందరికి జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికి కూడా నమస్కారాలు. సక్సెస్ఫుల్ గా శ్రీనివాసులు సార్ 18th రోజు ధ్యాన క్లాసులు కండక్ట్ చేస్తున్నారు సార్. ఐ థింక్ సమ్వే ఇట్ ఈస్ ఆస్పిషియస్ డే ఆల్సో. 18th ఈస్ ద పవర్ఫుల్ నంబర్ ఇన్ అవర్ కల్చర్ ఐ థింక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దెన్ నరేంద్ర సార్, మీ పిఎస్ఎంలో మీ ఎపిసోడ్స్ నేను చూస్తుంటాను సార్. ఇప్పటి వరకు ఐ థింక్ 4-5 చూశాను సార్. దాంట్లో ఈ యంగ్స్టర్స్ యూత్ ఎలా వాళ్ళ పాత్రని అంటే ఎవరి వాళ్ళే ఎట్లా సెట్ చేసుకున్నారు అనేది మీరు మాట్లాడించారు సార్. నేను విన్నాను. నీలా సంథింగ్ ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు, కానీ యూత్ ఎక్కువగా మాట్లాడించారు అనుకుంటున్నాను సార్. ఆ 4-5 ఎపిసోడ్స్ కూడా యూత్ వే చూడడం జరిగింది. నేను మీరు అడిగే క్వశ్చన్లు, వాళ్ళు చెప్పేది, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు బాగా అనిపించింది సార్. ఇంకా ఫర్దర్ గా మరి ఎందుకు తెలియదు అన్ని కూడా చూడాలి సార్. మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకోటి, ఈరోజు మీరు చెప్పిన క్లాస్తో నాకు గ్రాస్ప్ అయిన విషయం ఏంటంటే సార్, ధ్యానం చేస్తే మనకు మనమే తోడుంటాం అని మీరు ఒక పాయింట్ అన్నారు సార్. మనకు మనమే తోడు, మనకే సమాధానం అని ఒకటి చెప్పారు సార్. అది నాకు అది అర్థమైంది నాకు. అలాగే ఈ అనసూయ గారికి సమాధానం చెప్పే ప్రాసెస్ లో కూడా ఈ ధ్యానం ద్వారా ఉన్నతంగా ఆలోచిస్తుంటాం. ఏది కూడా ఆ ఉన్నతంగా ఆలోచించడం వలనే మనకే సమాధానం దొరుకుతుంది అనమాట ప్రతిదానికి. నథింగ్ బట్ మళ్ళీ మనది మన వెలిగించుకోవడమే. అంటే ఎటు తిరిగి అది అనమాట. అంటే ఎవ్రీథింగ్ కూడా మనకేంటంటే ఈ ధ్యానం ద్వారా దొరుకుతుంది అనమాట. ఈ సమాధానాలు దొరుకుతుంటాయి ధ్యానంలో కూర్చుంటే. కూల్గా ఆలోచిస్తాము అనేది నాకు అర్థమైంది సార్ మీ లెక్చర్ ద్వారా. ఆల్మోస్ట్ 100% స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విన్నాను. అలాగే చక్కగా స్టార్టింగ్ లో ధ్యానం కూడా కుదిరింది సార్. ధ్యానం చేశాను. ఈ ధ్యాన సాధనలో ఇంకా ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళాలి. మేము వెరీ ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాము. ఇవన్నీ కూడా బాగా మోటివేషన్ వస్తుంది సార్ ఇవన్నీ వింటుంటే. ఈరోజు శ్రీనివాస్ సార్ గారు ఒకటి పోస్ట్ చేశారు యాప్లో. అదే బౌద్ధులు ఎలా ధ్యాన మార్గం ద్వారా వాళ్ళు ఈజీగా వదిలేశారు అనేది ఒకటి చూశాను సార్. అంటే వాళ్ళు ఆ స్టేజ్ లో వాళ్ళు ఉన్నారంటే మనకు అసలు ఏమీ తెలియదు సార్. ఇంకా ధ్యానం గురించి బుద్ధిగా చెప్పాలంటే సముద్రంలో మేము నీటి బిందు ఏమో అనుకుంటాం, కానీ నీటి బిందు కూడా కాదు, ఇంకా తుంపరలాగా అనమాట. ఇంకా తక్కువ అనుకోవాలి. ఇంకా ఏం తెలియదు మాకు. ఇంకా ఎంతో సలహా తీసుకోవాలి. కాకపోతే చెయ్యాలి అన్న ఒక జ్ఞానం అయితే వచ్చింది సార్ ఈ జన్మలో. నేను అనుకోవడమే అంటే ఇప్పటి వరకు మా ఏజ్కి ఇప్పటి వరకు ఉన్నదానికి చెయ్యాలి, సాధన చేయాలి, మనకు సమాధానం మనకు మనమే చెప్పుకుంటుండాలి. మనకి ఎక్కడో లేదు. బాగా సార్. అంటే దీనివల్ల ఏంటంటే మనకే సమాధానం దొరుకుతుంది. మనం వెలిగించుకోగలం అని అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఈ పూజలు, ఈ ధ్యానం, ఇవన్నీ చాలా మార్గాలు ఉన్నాయి. ధ్యానము అంటే ఎవరి వాళ్ళు స్పిరిచువల్ జరగడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా అన్నిటికంటే కూడా ఇది మాకు ఈజియెస్ట్ది, నచ్చింది, తొందరగా అర్థం చేసుకోగలిగింది అని అనిపిస్తుంది సార్. ఈ పూజలు ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ లిమిట్లెస్ అనమాట. అవన్నీ ఎన్ని చేస్తాము, ఎన్ని చెయ్యాలి, ఎక్కడైనా పరిగెత్తాలి, ఎన్ని గుళ్ళని తిరగాలి, అవన్నీ కూడా అంటే ఒక సమాధానం లేకుండా బ్లైండ్ గా ఫిజికల్ గా పరిగెత్తి చేసేవి అనిపిస్తుంది. ఇది అట్లా కాకుండా ఇది ఏంటంటే సార్ ఒక నిలబడి ఒక ప్రశాంతంగా, ఒక అర్థవంతంగా అసలు ఏంటి అంటే మీరు అన్నారు ఇందాక అనసూయ గారికి సమాధానం చెప్పేటప్పుడు ఉన్నతంగా ఆలోచించగలగాలి. దీంట్లో కామ్గా కూర్చుంటేనే అసలు ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నాం సార్. అక్కడ పరిగెత్తి పోయి అది ఇది పూజ పురస్కారాలు అవన్నీ ఏంటంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ గా మోటివేట్ అవ్వడానికే అని నేను అనుకుంటున్నాను. టోటల్ గా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత లేదా అది ఏజ్ని బట్టే వస్తుందో తెలియట్లేదు, ధ్యానం వల్ల వస్తుందో తెలియట్లేదు, కానీ ఒక కొత్తగా అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది సార్. ఏజ్ని బట్టి ఏమి రాదు మేడం.
చాయిస్ సాధన ద్వారానే వస్తుంది మేడం. ఒకరోజు ఈ పూజ, ఆలయము, ఈ ఆలయ విధానాలు, ధ్యానం, వీటన్నిటి మీద ఒకరోజు క్లాస్ పెడతాం మేడం. ఎందుకంటే అందరిలో రకరకాల సందేహాలు ఉన్నాయి కాబట్టి పూర్తి వివరమైన క్లాస్ కూడా పెట్టేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. శోభ మేడం చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే రమేష్ గారు మీరు మాట్లాడండి సార్. రమేష్ సార్. వినబడుతుందా సార్? ఓకే ఓకే మాట్లాడండి. 18వ రోజు మన జూమ్ సెషన్ అటెండ్ అయిన మన మిత్రులందరికీ, నరేందర్ సార్ మాస్టర్ గారికి, మరి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మనకు ధ్యాన జ్ఞానాన్ని అందించే సంస్థను ఏర్పాటు చేసిన పత్రిజీ గారికి చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే నరేంద్ర సార్ గారు చాలా చక్కగా నిదానంగా సార్, ఇంత తడపాటు లేకుండా మంచి విషయాన్ని మాకు అందించడం జరిగింది సార్. దీంట్లో ఆయనకున్న మా జీవితంలో చాలా చక్కటి మలుపు తీసుకొచ్చింది సార్. వాళ్ళ భార్య మరి ఆమె పూర్వజన్మ ఫలితం అనుకుంటా మరి ఇలా మార్పు చెందడానికి, సార్ కూడా మరి ఇలా మారడానికి చాలా చక్కటి విషయాలు బోధించింది సార్. 2007 నుండి స్టార్ట్ అయ్యి చక్కటి మరి అప్పటి వరకు నాస్తికంగా ఉన్న మాస్టర్ మరి ఇంత జ్ఞానాన్ని సంపాదించిందంటే చాలా పుస్తక పఠనాలు చేసే ఉంటాడు అనుకుంటున్నా బహుశా. ఎందుకంటే అప్పటి వరకు ఆ సార్కి ఏమీ లేదు కదా. ఈ 13 సంవత్సరాల్లో చాలా జ్ఞానాన్ని సంపాదించగలిగిండు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము కూడా మీలాగా అనుసరించాలనుకుంటున్నాం. మీరు చెప్పింది 100% వాస్తవం సార్. మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి, ఎవరో వచ్చి వెలిగించరు. మనకు భగవంతుడు అనేడు మానవ జన్మని ఇచ్చిందంటేనే దాని ఉద్దేశం ఏంటంటే మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చింది. విచక్షణ జ్ఞానం అంటే మనం ఆలోచించి మన పాపకర్మల్ని పొడగొట్టుకునే అవకాశం ఉన్నది. కానీ అదే పశువులకు కానీ, పక్షులకు కానీ, కీటకాలకు కానీ అటువంటి అవకాశం అనేది లేదు. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఫస్ట్ మనం మన గురించి మనం తెలుసుకోవాలి. మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలనుకున్నాం. మనం ఏదేస్తే అదే వస్తా అని చెప్పినాడు. కర్మ బట్టి ఫలితం అన్నాడు. అహింస పరమధర్మ అన్నాడు. ఇది వాస్తవం సార్ మీరు అన్నది. ఈ రోజుల్లో కరోనా మరి అందరికి వచ్చింది. కొంతమంది అడగవచ్చు, మరి నేనేం పాపం చేసిన, నేనైతే కోడిని తింటలేను, దాన్ని తింటలేను, నాకెందుకు కరోనా వచ్చిందంటే దాంట్లో మనం కూడా పాపం మంచుకున్నట్టు. ఎందుకంటే వందల కోళ్ళు చచ్చినప్పుడు చస్తున్నాం కూడా మనం చూసుకుంటున్నాం కానీ వాటిని ఆపలేకపోతున్నాం. అది కూడా ఒక రకమైనటువంటి పాపమే. చెట్లు నరకతా అంటే కూడా మనం చెట్టును పెట్టడం లేదు, చెట్లను నరకడం ఆపడం లేదు. ఇదంతా ప్రకృతి నాశనం అవుతుంటే చూస్తూ ఉండడం కూడా ఒక రకమైన పాపమే. కాబట్టి ఆ కరోనా అనేది అందరినీ పీడిస్తూ ఉంటుంది సార్. చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ మీరు. గొంగల్పూర్ గురించి కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్ నరేంద్ర సార్ గారికి. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనేష్ సార్ మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సార్ వినిపిస్తుందా సార్? ఓకే ఓకే వినపడుతుంది సార్. కంటిన్యూ. ఓకే సార్. ముందుగా బ్రహ్మ పత్రిజీ మరియు తో ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్న శ్రీనివాస్ సార్ గారికి, మరియు మన ఈరోజు గెస్ట్ గారు నరేంద్ర సార్ గారికి, మరియు గ్రూప్ లో సభ్యులందరికీ నమస్కారాలు సార్. ఈ రోజుకు తోటి ప్రతి రోజు ఒకరితోటి మనం సెషన్ వింటున్నాము. కొత్త సెషనే చాలా అద్భుతమైన సెషన్. ఈ రోజు సెషన్ అనేది ఒక భాగం అయితే సార్ అనుభవాలు అనేది ఇంకో భాగం. సార్ అనుభవాల నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం సార్. అతనితో పోలిస్తే ఆయన ఏ విధంగా ఉండనేది తర్వాత అనేది చాలా బాగుంది సార్. ఆయన ఇంకా సారు ధ్యానం చేయడం సాల్వ్ అవుతాయి అని చెప్పి చాలా పత్రిజీ గారు దేవుడు అనేవాడు లేడు, నువ్వే దేవుడు అని చెప్పిండు. నీ శ్వాసే నీకు అని చెప్పిర్రు. చాలా బాగా చెప్పారు సార్. ఈ రోజు టాపిక్ అప్పో దీపో భవ. ఈ బుద్ధుడు చివరిగా ఈ టాపిక్ మాట్లాడు, నీ దీపం నువ్వే వెలిగించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నిన్నెవరు ఉద్ధరించరు, ఎవరి చేతుల్లో నీ జీవితాన్ని పెట్టొద్దు, నీ చేతుల్లో నీ జీవితం ఉండాలని చెప్పారు. ఇది టాపిక్ మాత్రం ఎక్సలెంట్ టాపిక్ సార్. ఇవాళ ఉన్న టాపిక్ అందరి కళ్ళు తెరిపించే టాపిక్. మనకు తెలిసి తెలియక చాలా పూర్తిగా మన ఆధీనంలో మనం ఉండక చాలా మంది ఉంటుంటాము. పూర్తిగా ఎవరి ఆధీనంలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మనకు మన స్వతంత్రంలో అయి ఉండాలి. కంప్లీట్ గా మన ఆధీనంలో మనం ఉండాలని చెప్పి చాలా మంచి టాపిక్ సార్. చాలా మంచి సాక్ష్యం కూడా స్పష్టంగా నిదానంగా చాలా బాగా చెప్పారు. సార్ చాలా
ఆ జ్ఞానం ఉంది మీ మీద. చాలా సంవత్సరాలుగా ఆ జ్ఞానాన్ని కూడా పెట్టుకుంటూ వస్తుంది కాబట్టి చాలా మంచి జ్ఞానం ఉంది. ఏ బ్రహ్మ నీ నుదిటి రాతను రాయలేడు, నీ దుఃఖానికి కారణం అంటూ వేరే లేదు అని చెప్పారు. శాకాహారం నీ శరీరానికి సరి అయిన ఎంపిక, ధ్యానం చేయడం నీ బుర్రకు సరి అయిన ఎంపిక అని చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. ఇక కొత్త విషయం ఒక కొత్త విషయం దీంట్లో ఒకటి రాసుకున్నాను సార్. వయసు ఎంత ఉందో నిమిషాలు రోజులో ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలని చెప్పారు సార్. చాలా బాగుంది సార్, ఆచరణ సార్. మేము మొత్తానికి సెషన్ చాలా బాగుంది సార్. సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. డౌట్స్ అంటే ఏం లేవు సార్. సరే, మాట్లాడతారా? ఓకే సార్. మమతా మేడం అన్మ్యూట్ చేసుకోండి. అలాగే యాదమ్మ మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. మమతా మేడం, యాదమ్మ మేడం. సార్ నరేంద్ర సార్ గారికి నమస్కారాలు సార్. మీరు ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఈ ధ్యానం ద్వారా మనకు సరైన ఆలోచన, సరైన బుద్ధి, మన ఆలోచన మంచి ధ్యానం ద్వారానే అన్ని సరైన ఆలోచనలు వస్తాయి. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగానే ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ కూడా పోయి ఎంత పాజిటివ్ గానే ఆలోచిస్తాము. ఇంకా ఎక్కువ మన ఎంత వయసు ఉంటే అంత టైం చేయాలని చెప్పారు. చేస్తాం సార్. అలాగే చాలా చక్కగా వివరించారు సార్ మీరు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మమతా మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి మేడం. సార్, ఈరోజు జూమ్ సెషన్ కి హాజరైనటువంటి ధ్యాన మిత్రులకు, మరి ఈరోజు మనకి జ్ఞాన సందేశాన్ని ఇచ్చిన ఆనంద్ సార్ గారికి చాలా ధన్యవాదం సార్. ఈ క్లాసు మీరు ఎంత మంచి ఉద్దేశం అంటే సార్, మాకు రోజు 4 కాగానే అదొక 3:45 నుంచి ఇంకా టైం అవుతుంది, ఇంకా క్లాస్ వినాలి, ఈ రోజు ఎవరు చెప్తారు, ఇంకా కొత్త విషయాలు మనం ఏం నేర్చుకోవాలనేది చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాం. ఈ రోజు సార్ చెప్పిన దాంట్లో 2 విషయాలు హైలైట్ సార్. ఒకటి అప్పో దీపో, ఇంకొకటి గొంగళి పురుగు సీతాకొక చిలుక లాగా పడడం. అంటే ఎంత మనసుకు ఎంత మానసికంగా బలం వస్తుందంటే, మేము జాయిన్ అయ్యే ఒక వీక్ అవుతుంది, కానీ రోజు మన జీవితాన్ని ఎవరో మార్చాలని కాదు, మనమే మార్చుకోవచ్చు అనేది ఇది 100% కరెక్ట్ సార్. సార్ కూడా వాళ్ళు చెప్పారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు. సమస్యలు కానీ ఎవరి జీవితంలోనైనా సమస్యలు 45 days కాదు, ఎప్పుడు నిరంతరం మీరు ఇలానే కండక్ట్ చేయాలి. అట్లా చేయడం వల్ల కూడా మనం అందరం మీట్ అవ్వాలి. మన కోసం ఇప్పుడు ఒక్కరం చేయాలంటే కొంచెం అటు ఇటు అవుతుంటా సార్, ఆ టైంకి ఏదో పని అట్లా, కానీ ఇట్లా అందరం మీట్ అవ్వడం వల్ల ఇంకా అందరు వస్తున్నారు, ఇంకా అందరు షేర్ చేసుకోవాలి అనేది ఉంటుంది సార్. చాలా ధన్యవాదం సార్ శ్రీనివాసులు సార్ గారికి ఇట్లా చేయడం. ఓకే సార్. థ్యాంక్ యూ మమతా మేడం. మీలో చాలా మార్పు వచ్చింది, సంతోషం. ఇలాగే ధ్యానం చేయండి, రెగ్యులర్ గా చేస్తుండండి. చూద్దాం సెషన్స్ ఇట్లా నడుద్దాం 41 days, ఆ తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రియల్మీ C12 గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. రియల్మీ C12 మీ మైక్ కనపట్లేదు ఇక్కడ. మరి ఆడియో సిస్టమ్ కనెక్ట్ అయ్యలేదు సార్. కొన్ని ట్యాబ్లలో చూపించలేదు సార్, కొన్ని ట్యాబ్స్ అది ఆడియో సిస్టమ్ కనెక్ట్ అయ్యలేదు, ఆప్షన్ సార్ తీసుకోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా విలువైన సమయాన్ని అందించి అప్పో దీపవ అనేది చాలా ముఖ్యమైన సందేశం. ఆ బుద్ధుడి వెంట ఉన్నటువంటి ఆనందులు అందరూ దుఃఖిస్తుంటారు, మీరు వెళ్ళిపోతున్నారు, మాకు కాంతి మీరు వెళ్ళిపోతే మా జీవితాల్లో అంధకారంలో అయిపోతాయి అనే సందర్భంలో బుద్ధుడు ఆనందుడికి ఇచ్చిన సందేశం. మీరు బుద్ధుడు మా అందరికి సందేశం ఇచ్చారు, మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ. మీ అందరం కూడా దాన్ని అనుసరిస్తాం. మా దీపాన్ని మేమే వెలిగించుకొని మా జీవితాన్ని మేమే చక్కగా చేసుకొని అందరం బుద్ధులుగా మారడానికి మా వంతు ప్రయత్నంగా మా సాధన మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చక్కటి సందేశం ఇచ్చారు. ఈ చక్కటి ధ్యానాన్ని మనకు ప్రసాదించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ భట్టిజీ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ధ్యాన సెషన్ లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.